హాయ్ హలో నమస్తే, నేను మీ సుధాకర్ని. ఈరోజు మనం వచ్చేసి గోవిందండ గ్రామము, కారేపల్లి మండలం, ఖమ్మం జిల్లా రావడం జరిగినది. సో ఈ తోట ఎలా ఉన్నది, ఈ రైతు ఏ విత్తనాన్ని ఎంచుకున్నాడు అనేసి ఈ రైతు మాటల్లో వివరంగా మనం తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరండి? బుక్య రవి. మీ నాన్నగారి పేరు? వాలియా గోవిందండ. మీరు ఈ రకం ఏ రకం వేశారండి? ఇది నందిని సీడ్స్ జమ్మి. నందిని సీడ్స్ జమ్మి. ఈ రకం మీకు ఎలా అనిపిస్తుందండి? ఈ వీడియో చేస్తే మాత్రం ఈ రకం మంచిగా ఉంది. వాళ్ళు వేసిన ఆ సైడ్ వాళ్ళు కూడా వేసారా? అంటే మొత్తం ఎన్ని ప్యాకెట్లు తెచ్చారు మీరు? నేను 20 ప్యాకెట్లు తెచ్చాను. 20 ప్యాకెట్లు. వాళ్ళు కన్నా ఈ ఇంతనం కొద్దిగా మంచిగా ఉంది, కాపు వచ్చింది, కాయ ఉంది, మంచిగా నెంబర్ 1 అనిపించింది. ఎన్ని సంవత్సరాలు వేసినా కూడా ఇట్లా చెట్లు కాయాలి. అంటే 2 సంవత్సరాల కంటే మీకు ఇంత మంచి ఈ విధంగా ఈ పంట అనేది మీకు రాలేదు. పెట్టుబడి కూడా తక్కువ పెట్టినా, తక్కువ 10 మంది కూడా తక్కువ పెట్టినా, పంట అయితే దిగుబడి మంచిగా ఉంది. మాట్లాడుతుందా మీకు? అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇది రైతులు వేసుకోవచ్చా? వేసుకుంటే మంచి పర్వాలేదు. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ వస్తుంది. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. కాయ సైజ్ ఎలా అనిపిస్తుంది? కాయ సైజ్ పొడుగు ఉంది. నేను ప్రతి సంవత్సరం ఇది కొద్దిగా పొట్టిగా ఉంటుంది. ఈ సంవత్సరం పొడుగు ఉంది కాయ, దిగుబడి కాపు కూడా మంచిగా ఉంది. ఇప్పుడు ఆ సైడ్ వాలి కూడా పర్లేదండి, అది కూడా మంచిగా ఆ రకం కూడా పర్లేదా? వాలి కూడా పర్వాలేదు. ఓకే అండి. అంటే మందు కట్టలు ఎట్లా మరిన్ని అంటే ఎక్కువ వేసారా? తక్కువ వేసామండి. తక్కువ వేసారా? తక్కువ వేసినాం. మందులు కొట్టమండి. మందు కొట్టడం కూడా